కృపాభరితుడా, దయామయుడైన మా యేసు ప్రభువా, కనికర పూర్ణుడా, జాలిగల మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరాన్ని చూపెట్టండి ప్రభువా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు. కానీ అనేక మంది బిడ్డలు సువార్తను వదిలిపెట్టి వారి సొంత వార్తలు చెప్పుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇతరులను గూర్చినటువంటి వాదాలు, తర్కవాదాలు చేసుకుంటూ ఉన్నారు. క్రైస్తవుడి పని అది కానే కాదని ఆ బిడ్డలు తెలుసుకోవటానికి సహాయం చేయండి. క్రైస్తవుడు తానున్న సమాజంలో ప్రతి వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి. ఒకవేళ వారు అవకాశం ఇస్తే వారికి సువార్తను చెప్పాలి. ఈ మంచి పద్ధతిలో క్రైస్తవ్యం ఎదుగుటకు ప్రభు కృప దయచేయండి. నేడు చాలామంది తమకున్న జ్ఞానమో, తమకున్న తెలివితేటలో, తమకున్నటువంటి బలమో ప్రదర్శించటానికి అనేక మంది బిడ్డల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఆ విధమైన ఆలోచనలు, పద్ధతులు మాని సక్రమమైన పద్ధతిలో సువార్త చెప్పువారినిగా నన్నును బోధకులైన ప్రతి వారిని మార్చుమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం, ఏప్రిల్ మాసం 4వ తారీఖు 2025 శుక్రవారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 21వ వచన ప్రారంభము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 26, 21, 20వ వచనాన్ని చెప్పాను. గమనించాలి. మన దశమ భాగము, మన ప్రతిష్ఠిత అర్పణములు, మన కృతజ్ఞత కానుకలు దేవుని మందిరంలో ఉండునట్లుగా చూడండి. అప్పుడు మన ఇంట్లో శాపము తొలగిపోతుంది. మన ఇంటి నిమిత్తమై దేవుడు ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనన్ని దీవెనలు ఇస్తారు. దయచేసి వీటి విషయమై నిర్లక్ష్యము చేయక, నేను పేదవాడిని, పేదరాలిని, లేకపోతే నాకు ఈ సొమ్ము ఈ మాసానికి సరిపోదు అనేటటువంటి ఆలోచనలు కాక, ఒక్కసారి ప్రభు చెప్పిన మాటల్ని ఆలోచించండి. మిమ్మల్ని ఒత్తిడి చేయడం కాదు, కానీ అది దైవ నియమం. దేవుడు మనకు అనుగ్రహించిన అనేక పద్ధతులలో ఇది ఒక పద్ధతి. ఆ పద్ధతిని మీరందరూ పాటింతురుగాక. లద్దాను కుమారులను గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులైన తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్న వారిని గూర్చినది. యెహీయేలి కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. అమ్రామీయుల, ఇస్కారీయులు, ఇస్వారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జియేలీయులు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడ్డాడు. ఎలియేజరు సంతతి వారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా కుమారుడైన యెషయా కుమారుడైన యెహోరాము కుమారుడైన జిక్రీ కుమారుడైన షెలోమేతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను
సహస్రాధిపతులను, శతాధిపతులను, సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలికాయి వారైరి. దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతిలో క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఈశ్వరీయులను గూర్చినది, వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకై ఇజ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమించబడ్డారు. హెబ్రోనీయులను గూర్చినది, హషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1200 సంఖ్య గలవారు. వీరు యోర్దాను ఈవల పడమటి వైపున నుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటినన్నిటి విషయములోను రాజు నియమించిన విషయములలోనూ పై విచారణకర్తలుగా నియమించబడిరి. హెబ్రోనీయులను గూర్చిన హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరి ఏరియా పెద్దయాయను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరు నందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులగు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములలోనూ రాజకార్యముల విషయములలోనూ రూబేనీయుల మీదను గాదీయుల మీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించాను. ప్రియులారా, నేను ఇంతవరకు చదివిన పాఠమంతా కూడా 26వ అధ్యాయంలోని విషయాలే. దేవుని బొక్కసమును గూర్చి, దేవుని బొక్కసములో ఉన్న ధనము, ప్రతిష్ఠత, అర్పణములను గూర్చి ఎవరెవరు కావలివారు అన్న విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు 26వ అధ్యాయము పూర్తయిపోయాది. 27వ వచన ప్రారంభము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులను, శతాధిపతులను అనువారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చిన వారి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగముల్లో 24,000 మంది ఉండిరి. ఫెరజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతి. ఇక్కడ రాజునకు సేవ చేయనది అని వాక్యము సెలవిస్తుంది. సేవ చేయనటువంటి వారి సంఖ్య 24,000 అని బైబిల్ సెలవిస్తుంది. రాజుగారికి సేవ చేయటానికి 24,000 మంది అని. అందులో ఇశ్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అనున్నటువంటి వారి లెక్క. ఆ రీతిగా 24,000 మంది మొదటి నెలను మొదటి భాగం మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో
24,000 మంది ఉండిరి అని. ఈ మాట వినాలి. రాజుగారి కుటుంబాన్ని కాయటానికి ఇశ్రాయేలు పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు కాపలాగా 24,000 మంది ఇప్పుడు పరమరాజు యేసు ప్రభుల వారిని ఆయన